రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూలు సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గలం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుంచి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింపజేయడానికి బలవంతంగా విద్యార్థినులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థినులతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనే కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకుని ఏడ్చుకొని చెతకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేష్టులైపోయారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారా అంటూ విద్యార్థులు నిలదీశారు. ఒక్కరిపై చేయి చేసుకున్నా ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినులు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినులను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. మహిళా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి.